హన్నా ఇలాగా తన వ్యక్తిత్వం ద్వారా తన భర్తను ఆకర్షించుకునేసరికి ఆ భర్త పెనిన్నా కన్నా హన్నాని ఎక్కువగా ప్రేమిస్తుంటే పెనిన్న ఇంకా టార్చర్ పెట్టడం మొదలుపెట్టిందంట హన్నాని. ఆల్రెడీ తను గొడ్రాలై ఉంది కాబట్టి తన మాటలతో బాధ పెడతా ఉంది హన్నాని. నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి అని చెప్పి అదొక కారణం. అయితే ఇంకొక కారణం ఏంటంటే, నాకంటే నా భర్త తననే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎవరిని? హన్నానే ఎక్కువ ప్రేమిస్తున్నాడు పెనిన్నా కన్నా అని పెనిన్నాలో వచ్చిన ఈర్ష్య వల్ల హన్నాని ఇంకా గాయపరుస్తుంది, ఇంకా వేదన పెడతా ఉంది, ఇంకా టార్చర్ పెడతా ఉంది. అలాగ టార్చర్ పెడుతున్న సమయంలో హన్నా ఒక మంచి పని చేసింది. ఏంటంటే, ఆ మాటలు అంటున్న పెనిన్నాని కానీ లేకపోతే ఎల్కానాని కానీ ఒక్క మాట కూడా అనలా. సహజంగా ఆడవాళ్ళని ఎవరైనా ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఒక మాట అంటారు కదండి. కానీ హన్నా ఒక్క మాట కూడా పెనిన్నాని అన్నట్టు లేదు లేఖనంలో. అలానే ఎల్కానా దగ్గరికి వెళ్ళి కూడా, నీ భార్య అన్ని మాటలు నన్ను అంటే నువ్వేమనవేంటి, తనను నువ్వు అరవచ్చు కదా, తను అట్లా అంటున్నప్పుడు నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు అని చెప్పి ఎల్కానాతో కూడా గొడవ పెట్టుకున్నట్టు లేదు. సహజంగా జరిగేది అదే కదా. కానీ పెనిన్నాని కానీ ఎల్కానాని కానీ ఒక్క మాట కూడా హన్నా అన్నట్లు లేదు. కానీ హన్నా ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించిందంట. ఎందుకంటే హన్నాకు తెలుసు, నేను ఏదో ఎల్కానాను లేకపోతే పెనిన్నాను ఒక మాట అంటే నా సమస్య పరిష్కారం రాదు, నా సమస్యకి ఒక పరిష్కారం రాదు. నేను వాళ్ళని అనటం ద్వారానో, వాళ్ళ హృదయాలు గాయపరచడం ద్వారానో, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళైనా నా సమస్య చెప్పుకోవటం ద్వారానో నా సమస్యకు పరిష్కారం రాదు. కానీ నా సమస్య తీర్చగలవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే యెహోవా అని చెప్పి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించిందంట. ఏం చేసింది? తనకున్న వేదనను బట్టి, తను గాయపడ్డ స్థితిని బట్టి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి అని అడగలేదు, లేకపోతే తనను మాటల ద్వారా గాయపరిచిన మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా తిరిగి మరలా గాయపరచలేదు. కానీ దేవాతి దేవుణ్ణి ఆశ్రయించి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఈరోజు ఒకవేళ నీ హృదయం కూడా గాయపడిందేమో, ఒకవేళ నీ హృదయంలో కూడా మానని వేదన ఉందేమో, ఇతరులు అంటున్న మాటలను బట్టి నువ్వు కూడా దుఃఖంలో ఉన్నావేమో. కొన్నిసార్లు ఇతరులు అన్న మాటలు మనకి వినిపించినప్పుడు, అంటే వాళ్ళు మన ముందు బాగానే ఉంటారు, కానీ మనం పక్కకు వచ్చేసిన తర్వాత మన గురించి చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు మనకు తారసపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు తారసపడ్డప్పుడు, ఆ మాటలు మనకు వినిపించినప్పుడు మన హృదయం గాయమైపోయింది. ఎందుకని వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు? నేను ఉన్నప్పుడు నా ముందు చక్కగా ఉన్నారు, నాతో ప్రేమగా ఉన్నారు కదా, ఎందుకని వీళ్ళు ఇలాగ చేస్తున్నారు? నేను వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నా గురించి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి ఆ మాటలు మనం విన్నప్పుడు కొన్నిసార్లు మన హృదయం గాయమైపోయింది. అలాగా మనుషులు అంటున్న మాటలను బట్టి కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలను బట్టి కావచ్చు, నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు, ఈరోజు నీ హృదయం ఒకవేళ గాయమై ఉందేమో. నువ్వు చేయాల్సింది కూడా హన్నా చేసిన పనే. ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళటమో, లేకపోతే నేను ఎవరైతే అన్నారో వాళ్ళ మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోవటమో కాదు, కానీ మనుషుల మీద ఆధారపడటమో కాదు, కానీ నువ్వు ఉన్న పరిస్థితిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవునికి నీ వేదన ఏంటో చెప్పు. దేవా, నా పరిస్థితి ఏం బాగలేదయ్యా, నా గుండెంతా గాయమైపోయింది, నా గుండెంతా వేదనతో నింపబడి ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఒకవేళ ఎవరితో పంచుకున్నా నా బాధ తీరేది కాదు. ఎవరితో ఒకవేళ నేను పంచుకున్నా కానీ వాళ్ళు నన్ను ఎక్కిరించడం, లేకపోతే నన్ను అపహాస్యం చేసి మాట్లాడటమే కానీ నా బాధను తీర్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరయ్యా. నువ్వే నాకు సహాయం చేయాలి. ఈరోజు నీ సన్నిధికి వచ్చాను నేను, ఈరోజు నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. దయచేసి ఒక్కసారి నీ కనుదృష్టి నా మీదకి రాని అయ్యా. అన్న అదే ప్రార్థన చేసింది. నీ సేవకురాలు నాయన నా మీదకి నీ కనుదృష్టి రాని దేవా. నేను బహువేదనగా ఉన్నాను, నేను బహు దుఃఖముగా ఉన్నాను. నా వైరి అయిన పెనిన్నా నన్ను గాయపరుస్తుంది తన మాటలతో. నాకు పిల్లలు లేని కారణం చేత, నా భర్త నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న కారణం చేత నన్ను తన మాటలతో ఎంతో గాయపరుస్తుందయ్యా. ఈరోజు నా గుండెంతా దుఃఖంతో నింపబడి ఉంది. నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు. ఎవరికన్నా చెప్పుకున్నా నా సమస్య తీరేది కాదు. నా సమస్య ఈరోజు తీరాలి అంటే నువ్వు ఒక్కడివే చేయగలవయ్యా. నువ్వు కదలకపోతే ఈరోజు నా పక్షాన ఈరోజు నా వల్ల కాదు.
దయచేసి నా పక్షంగా కదులు దేవా అని దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. ఈరోజు మనం కూడా అంతేనండి. ఏ వేదన నీ హృదయంలో దాగున్నా, దేని నిమిత్తమై నువ్వు బాధపడుతున్నా, మనుషులను ఆశ్రయించొద్దు, మనుషుల దగ్గరికి వెళ్ళి నీ గోడు చెప్పుకోవద్దు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి, అది ఏదైనా సరే నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా వచ్చిందంటే అండి, ఎవ్వరు సహాయం చేయలేరు. ఎటువైపు నుంచి ఏ సహాయం మనకు అందని ఒక కష్టమైన పరిస్థితుల్లో మనం ఇరుక్కుంటూ ఉంటాం. ఒకసారి చుట్టూ చూస్తే అన్ని మార్గాలు మూయబడి ఉంటాయి. ఎటువైపు నుంచి చూసినా ఏ సహాయం మనకు అందేటట్లు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకొంచెం గాయం అయితే, ఇంకొంచెం వేదనతో నింపబడతాం. చాలా ఎవ్వరికి చెప్పుకోలేము. ఒకవేళ చెప్పినా మనకు సహాయం రాదు. చాలా పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం మన దైనందిన జీవితంలో. మనుషులు ఎవ్వరూ తీర్చలేని పరిస్థితులు, మనుషులు ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితులు కొన్నిసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి సమయంలో కూడా దేవుడే మనకు సహాయకుడు. నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు, ఫస్ట్ బాబు పుట్టేటప్పుడు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. ఆడపిల్లలకి తల్లి అవసరమైన ఘట్టాలు, ప్రాముఖ్యమైన ఘట్టాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో డెలివరీ టైం ఒకటి, ప్రెగ్నెన్సీ టైం ఒకటి కదా. ఆ టైంలో ఖచ్చితంగా ఆడపిల్లకు తల్లి అవసరత ఉంటుంది. అయితే నా డెలివరీ టైం వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నా చుట్టూ చాలామంది ఉన్నారు. అందరూ నా వాళ్ళే. మీకు తెలుసు కదా, నా కుటుంబం చాలా పెద్దది. అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే. నాకు ఆపరేషన్ తెలియగానే వెంటనే అందరూ పరుగున వచ్చారు. అయ్యో సలోమికి ఆపరేషన్ అంట, మనం అందరం ఉండాలి, దగ్గర ఉండాలి, తన చిన్నపిల్ల భయపడిద్ది, మనం అందరం ధైర్యం చెప్పాలని నా కుటుంబం అంతా వచ్చారు. అందరూ వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు చక్కగా ఆపరేషన్ జరిగిద్ది, చక్కటి బిడ్డ నీకు పుడతాడు అని చెప్పి అందరూ నన్ను ఎంతో ప్రేమించారు, ఎంతో నాకు ధైర్యాన్ని చెప్పారు. అయితే ఎంతమంది ధైర్యం చెప్తున్నా కానీ నాకు ఎందుకో కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే అప్పుడు చాలా చిన్నదాన్ని, ఒక 20 years ఉంటాయి ఫస్ట్ డెలివరీ అప్పుడు. కొంచెం భయంగానే ఉంది. ఎంత పెద్దవాళ్ళకైనా ఆపరేషన్ అంటే భయమే కదా. అప్పటి వరకు కనీసం నేను ఒక సెలైన్ బాటిల్ కూడా పెట్టించుకొని ఎరగను. కానీ ఒక్కసారిగా ఆపరేషన్ అనేసరికి కొంచెం భయం వేస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు ధైర్యం చెప్తున్నారు, చక్కగా నన్ను కొంచెం ఆ ఫీల్డ్లోంచి బయటికి తీసుకురావడానికి చక్కగా మాట్లాడుతున్నారు, ధైర్యం చెప్తున్నారు. అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే. కానీ ఎక్కడో ఒక చిన్న భయం, ఏమైద్దో, ఈ ఆపరేషన్ ఎట్లా జరిగిద్దో, అదే మా అమ్మ ఉంటే బాగుండిద్ది కదా, మా అమ్మ ఉంటే డాక్టర్ గారిని ఎట్లాగో అట్లా రిక్వెస్ట్ చేసి మా అమ్మనైనా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లేదాన్ని అని నాకు అమ్మ గుర్తొస్తూ ఉంది. అమ్మ గుర్తొస్తూ ఉంది. ఇంకా అట్లానే నన్ను తీసుకొని వెళ్ళారు ఆపరేషన్ థియేటర్లోకి. ఆపరేషన్ థియేటర్లో కూడా నేను అదే భయంతో వెళ్ళా, ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నా, దేవా ఈ సమయంలో ఆపరేషన్ థియేటర్లోకి వచ్చా. నాన్న వాళ్ళు ఎవ్వరు నా చుట్టూ లేరు, అందరూ బయటే ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉంది నువ్వు ఒక్కడివే. మా అమ్మ అన్న ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది, కానీ మా అమ్మ కూడా లేదు. నాకు చాలా భయంగా ఉంది. దేవా నువ్వే నాకు ఈరోజు తోడుగా ఉండాలి. ఈ పరిస్థితిలో నాకు ఎవ్వరు నా పక్కన లేరు, నువ్వు ఒక్కడివే నాకున్నావు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను వెళ్తున్నానని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఎనస్థీషియా ఇచ్చారు. ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత మీకు తెలుసు కదా, ఆ మత్తు కింద కాళ్ళ దగ్గర నుంచి కింద వరకే మత్తు ఎక్కిద్ది, పైకి మత్తు ఎక్కదు. మనకి స్పృహ ఉంటుంది, మనకి అంతా వినిపిస్తూ ఉంటుంది. నాకు కూడా ఎనస్థీషియా ఇచ్చారు. డాక్టర్లు, నర్సులు వాళ్ళందరూ మాట్లాడుతుంది నాకు వినిపిస్తుంది. ఆ కత్తుల శబ్దాలు, సిజర్స్ అవన్నీ పక్కన పెట్టుకొని ఆపరేషన్ చేయడానికి అన్నీ వాడతారు కదా, ఆ సౌండ్లు, డాక్టర్లు మాట్లాడుతున్నాయి, అన్నీ నాకు వినిపిస్తానే ఉన్నాయి. ఒక్కసారిగా ఒక దర్శనంలోకి వెళ్ళిపోయాను నేను. ఒక దర్శనం వచ్చింది. నేను నిద్రపోలేదండి, మెలకుతోనే ఉన్నా. డాక్టర్ల సౌండ్లు, మాటలు అన్నీ నాకు వినిపిస్తున్నాయి. మెలకుతోనే ఉంటే నాకు ఒక దర్శనం వచ్చింది. ఒక ఆజానుబాహుడైన వ్యక్తి నా దగ్గరకు వచ్చి, మనం వెళ్దాం రా అని తీసుకెళ్తున్నాడు నన్ను. నేనుండి, అయ్యా ఎవరు మీరు, ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు అని అడిగా. అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తాను, నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే అయ్యా ఎక్కడికయ్యా అని అంటే, నువ్వు రా ముందు, నేను నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పి నన్ను తీసుకెళ్తా ఆ ప్రదేశం గురించి వర్ణిస్తున్నాడు. నేను తీసుకెళ్ళబోయే ప్రదేశం అట్లా ఉండిద్ది, ఇట్లా ఉండిద్ది
అసలు ఎంత బాగుండిద్దో, నువ్వు అది చూస్తే చాలా సంతోషపడతావు అని ఆ ప్రదేశం గురించి నాకు వర్ణిస్తున్నాడు. ఆయన వర్ణిస్తుంటే నేను చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నా. ఏ ప్లేస్కి తీసుకెళ్తాడో నన్ను, ఏ ప్రదేశానికి తీసుకెళ్తాడో నన్ను అని చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నా. అలాగా నన్ను ఒక వాహనంలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. అలా చాలా దూరం తీసుకెళ్ళాడు. నేనేమో ఏంటి ఇంకా రాదు ఆ ప్లేసు, ఈయనేమో నన్ను ఇలా ఊరించాడు. ఆ ప్లేస్ అంత అద్భుతంగా ఉండిద్ది, అసలు చాలా అద్భుతంగా ఉండిద్ది అని నన్ను ఊరిస్తున్నాడు. ఇంకా ఆ ప్లేస్ రాదేంటని నేను యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నా. అలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక్కసారిగా పిల్లవాడి ఏడుపు వినిపించింది నాకు. అంటే ఆపరేషన్ అయిపోయింది, బేబీ పుట్టేశాడు. అసలు ఆపరేషన్ అయిందన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. అసలు నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను, నాకు ఆపరేషన్ జరుగుతుంది అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. పిల్లవాడి ఏడుపు వినిపించిన తర్వాత నేను ఆ దర్శనంలోంచి బయటకు వచ్చా. వచ్చింది ఎవరండి? నా యేసయ్య నా కోసం వచ్చాడు. నేను భయపడుతున్నాను కదా, ఆపరేషన్ ఎలా జరిగిద్దో నాకు భయంగా ఉందయ్యా. నా తల్లి నా దగ్గరుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. నాకు భయంగా ఉంది. ఈ పరిస్థితిలోంచి నన్ను ఎవ్వరు బయటేయలేరు. ఎవ్వరు ఉన్న వాళ్ళందరూ బయట ఉన్నారు కానీ లోపల ఎవ్వరు లేరు. నువ్వు ఒక్కడివే నా దగ్గర ఉన్నావు అన్నాను కదా, ఆ ఒక్కడే నా కోసం వచ్చాడు. ఆపరేషన్ అన్న విషయం కూడా మర్చిపోయేటట్లు నాలో ఒక యాంగ్జైటీని క్రియేట్ చేసి ఆ విషయాన్ని మర్చిపోయి, ఆ భయాన్ని మర్చిపోయేటట్లు చేశాడు. ఆ పరిస్థితుల నుంచి నన్ను ఇంకెవరు విడిపించగలరు? నా తల్లి స్థానాన్ని ఇంకెవరు భర్తీ చేయగలరండి? ఆ సమయంలో ఎవరు రాగలరు నా కోసం? దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే రాగలడు. అవునా? హన్నా ఉన్న వేదన నుంచి హన్నాని ఎవరు విడిపించగలరు? తనకు సంతానం ఎవరు ఇవ్వగలరు? తన భర్త దగ్గరికి వెళ్ళి నాకు సంతానం ఇవ్వు అని అడిగుంటే భర్త ఇవ్వగలడా? భర్త ఒక మనిషే కదా, భర్త ఇవ్వలేడు. ఆ రోజు నా పరిస్థితిలో కూడా ఎవరు సహాయం చేయలేరు. ఈరోజు నువ్వెదుర్కొంటున్న పరిస్థితి కూడా అలానే ఉందేమో. ఎవ్వరు ఏమి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో. నీ హృదయాన్ని కుమ్మరించు దేవుని సన్నిధిలో. నువ్వు మొర్రబెట్టు, దేవుని మీదే అనుకో, మనుషుల మీద అనుకోవద్దు. మనుషుల సహాయం కోసం నువ్వు ఇస్తావా, నువ్వు చేస్తావా, నువ్వు సహాయం చేస్తావా అని ఎవ్వరిని అర్థించద్దు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కుమ్మరించు. నీ హృదయ బాధనంతా దేవుని సన్నిధిలో వినిపించు. నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హన్నాను దర్శించిన దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. హన్నాకి కృప చూపిన దేవుడు నిశ్చయముగా నీకు కృప చూపిస్తాడు కదా. కానీ చాలామంది ఈరోజు దాన్ని మిస్ అయ్యి మనుషుల వైపు చూస్తూ ఉన్నారు, మనుషులను ఆధారం చేసుకుంటూ ఉన్నారు, మనుషుల తట్టు వాళ్ళ కన్నులు ఎత్తుతూ ఉన్నారు. కానీ మన కన్నులు ఎత్తాల్సింది దేవుని తట్టు. దేవుడే మనకు ఆధారం, దేవుడే మన ప్రార్థన వింటాడు, దేవుడే మనల్ని చూసి జాలి పడతాడు.